ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తే ఇంట్లో డబ్బు కష్టాలు, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మన హిందూ ధర్మంలో ముగ్గు అంటేనే మహాలక్ష్మి స్వరూపం. ఇంటి ముందు ముగ్గు ఉంటే మన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. అలాగే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే నివాసం ఉంటుంది. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్మకం. మన ఇంటి ముందు ముగ్గు ఉంటే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ఇంటి ముందు ఎక్కువగా చుక్కల ముగ్గులు వేసుకోవాలి. చుక్కల ముగ్గులు మన ఇంటి యంత్రాలను పనిచేస్తుంది. ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకండి. రాత్రి వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆవహిస్తాయి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కీడు జరుగుతుంది. ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా పండగ వచ్చినప్పుడు అలాగే ప్రతి శుక్రవారం రోజు ఇంటి ముందు ముగ్గు వేసి దానిమీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటాము. వాస్తవానికి ఇలా అసలు చేయకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసినప్పుడు పొరపాటున గనక మనం ఆ ముగ్గురు తప్పితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. ఎంత సంపాదించినా సరే డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. కటిక పేదరికం అనుభవిస్తారు. కాబట్టి మీరు వేసే ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయకండి. ఒకవేళ వేస్తే మాత్రం ఎవరూ తప్పకుండా జాగ్రత్త పడాలి. లేదంటే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమైనట్టే. ప్రతిరోజు వేసే ముగ్గులు మాత్రం 5 చుక్కలు ముగ్గులు లేదా 7 చుక్కలు ముగ్గులు వేస్తే చాలా మంచిది. రవారం మాత్రం ఖచ్చితంగా అష్టదళ ముగ్గుని వేసి ముగ్గులో గులాబీ రేకులను వేయండి. నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులు ఇంటి ముందు అసలు వేయకూడదు. ఇలాంటి ముగ్గులు భూతప్రేత పిశాచాలని మీ ఇంట్లోకి అడుగు పెడతాయి. ఉదయం 5 గంటల నుండి 6 గంటల్లోపే ఇంటి ముందు ముగ్గు వేసేయాలి. ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు. కానీ మన శాస్త్రం ప్రకారం తడి నేలపైనే ముగ్గులు వేయాలి. పొడిబారిన నేలపైన ముగ్గులు వేస్తే ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. ముగ్గు వేసేదానికి 4 వైపులా ఖచ్చితంగా 2 అడ్డగీతలు గీయాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజలు ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ముగ్గు అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి పొరపాటున కూడా ముగ్గును తొక్కకూడదు. ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ప్రతిరోజు ముగ్గులు వేయడం కుదరని వాళ్లు కనీసం శుక్రవారం రోజు అయినా సరే మీ ఇంటికి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. ప్రతి శుక్రవారం నాడు ఆ మహాలక్ష్మీదేవి మన ఇంటి ముంగిట్లోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన సమయంలో గుమ్మం ముందు ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్య మన ఇంట్లోకి వస్తుంది. చాక్ పీస్లతో మాత్రం ముగ్గులు వేకండి. చాక్ పీసులతో వేసే ముగ్గులు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లుకొని ముగ్గులు వేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. కానీ నేటి సమాజంలో అందరూ పట్టణాల్లో ఉండటం వల్ల కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు. అలా కుదరని వాళ్లు కనీసం మీ ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో ముగ్గులు వేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. దేవాలయాల్లో ముగ్గు వేసే స్త్రీలకు జన్మల వరకు వైద్యవ్యం రాదని, ఎల్లప్పుడూ దీర్ఘసుమంగళగానే ఉంటుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. అయితే మనలో చాలామంది ఏదైనా పండగ వస్తే చాలు నడవడానికి కూడా చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు వేసేస్తారు. కానీ అలా అసలు చేయకూడదు. అలాగే మనలో కొంతమంది రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్స్ తో ముగ్గులు వేసేస్తున్నారు. పెయింటింగ్స్ తో ఉండే ముగ్గులు శాస్త్రం ప్రకారం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యపు పిండితోనే ముగ్గులు వేసుకోవాలి. అప్పుడే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ప్రతి సోమవారం ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులు 5 పుష్పాలు ఉండేలా చూసుకోండి. ఇలా ఉన్న ముగ్గు మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం నాడు కడపకు పసుపు రాస్తారో ఎలాంటి ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్లిళ్లు జరుగుతాయి. మంచి మనసున్న వరుడు లభిస్తాడు. మనకు అర్థం
చేసుకునేవాడు ఎన్నడూ విడిపోని వాడు వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఆడవాళ్లకే తన భర్త ఎన్నడూ కష్టపెట్టడు. ప్రతి నెలకు ఒకసారి అమావాస్య వస్తుంది. అమావాస్య రోజున మాత్రం ఇంటి ముందు ముగ్గు వేసుకోకూడదు. అమావాస్య నాడు వేసే ముగ్గులు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటివారు ప్రతిరోజు తులసి కోట ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసి ముందు ముగ్గు వేస్తే మీ ఇంటికి ఎంతో అదృష్టం, 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. మీరు వేసే ముగ్గులు ఖచ్చితంగా బియ్యం పిండి ఉండాల్సిందే. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి కూడా మూఢనమ్మకం కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు, మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగుపెడతారు. పూర్వ సాధువులందరూ ఇల్లు తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఇంటికి వెళ్లేవారు కాదు. ముగ్గులేని ఇల్లు కష్టాలతో నిండిపోతుందని సంకేతం కాబట్టి మన శాస్త్రం ప్రకారం మరణించిన వారికి శ్రద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. పెద్ద కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నం ముగ్గు వేస్తారు. మనం వేసే ముగ్గులు వెనుక ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు విషయంలో ఇలాంటి తప్పులు అసలు చేయకండి. చూశారుగా, ముగ్గు విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి వచ్చే వీడియో కోసం